హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం నపుంసకత్వాన్ని తగ్గించి మగతనాన్ని పెంచే ఒక అద్భుతమైన అతి సులువైన చిట్కాను తెలుసుకుందాం. అండ్ ఈ చిట్కాను నేను ఇంత ముందు కూడా వీడియోలో చెప్పడం జరిగిందండి. చాలా మంది కూడా బాగా రిజల్ట్ ఉంది సార్, చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పారు. బట్ కొత్తగా వస్తున్నటువంటి సబ్స్క్రైబర్స్ కి ఇది తెలియదు. వాళ్ళు చాలా మంది కూడా నన్ను కాల్ చేసి ఇంపార్టెన్స్ అంటే నపుంసకత్వానికి లేదా మగతనం తగ్గిపోకుండా ఉండడానికి ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. అయితే ఈ ప్రాబ్లం రావడానికి చాలా రకాల రీజన్స్ ఉండొచ్చు. ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ కావచ్చు, మీకు ఉన్నటువంటి వర్క్ టెన్షన్స్, లేదా బలహీనతలు కావచ్చు, నరాల బలహీనతలు కావచ్చు, లేదా మీకు ఉన్నటువంటి దురలవాట్లు కానివ్వండి, అంటే స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, పొగాకు ఉత్పత్తులు, గంజా ఇలాంటి మత్తు పదార్థాలు సేవించే అలవాటు ఉన్న వాళ్ళలో కానివ్వండి, అండ్ ఓవర్ మాస్టర్బేషన్ అంటే అధిక హస్తప్రయోగం చేసే వాళ్ళలో కూడా ఈ సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, చాలా మంచి ఫలితాలను కూడా మీకు అందిస్తుంది. దీనికి కావాల్సింది ఒక గుడ్డు. ఈ గుడ్డును పగలగొట్టి అందులో ఎల్లోని తీసేసి ఓన్లీ వైట్ ని తీసుకోండి. ఒక గుడ్డుకు ఓన్లీ వైట్ తీసుకోండి. వైట్ లో చాలా రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్, చాలా రకాల ఈవెన్ చెప్పాలంటే అన్ని రకాలైనటువంటి విటమిన్స్ ఉండే ఒకే ఒక ఐటమ్ ఎగ్ అండి, గుర్తుపెట్టుకోండి, ఇంక్లూడింగ్ విటమిన్ డి తో సహా. ఓకేనా? ఈ ఎల్లో పార్ట్ తీసేసి ఓన్లీ ఒక ఎగ్ యొక్క తెల్ల సొన తీసుకొని అందులో ఒక అర చెంచాడు నువ్వులు, ఒక అర చెంచాడు కురసాని వాము. కురసాని వాము అనేది వేరండి, వాము వేరు. చాలా మంది నన్ను అడుగుతుంటారు. కురసాని వాము అని వాము రెండు డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి మీకు చౌదాపొడి దుకాణంలో లభిస్తుంది. సో ఒక అర చెంచా నువ్వుల చూర్ణం, నువ్వుల పొడి, ఒక అర చెంచా ఈ కురసాని వాము చూర్ణము ఈ తెల్లగుడ్డు సొనలో కలుపుకొని ప్రతిరోజు కనుక ఉదయం పూట పరిగణన తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి మంచి ఇమ్యూనిటీ పెరుగుతుంది, మంచి బలాన్ని చేకూరుస్తుంది, హార్మోన్స్ డెవలప్ అవుతాయి. ఎందుకంటే మీకు తెలుసో తెలియదో ఎగ్గులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే హార్మోన్స్ అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల హార్మోన్స్ పెరగడం వల్ల అంగస్తంభన సమస్యలు తగ్గిపోవడం, అంగం ఎక్కువసేపు స్ట్రాంగ్ గా ఉండడం అండ్ ఎక్కువ టైం ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాను క్రమం తప్పకుండా మీరు 45 days to 2 months అంటే 60 days కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా ఈ సమస్య నుంచి మీరు బయటపడతారు. అండ్ ఐ హోప్ మీకు చాలా మంది కూడా చెప్పడం జరిగింది, చాలా మంది కూడా మంచి రిజల్ట్ పొందడం జరిగింది. అండ్ మీరు కూడా ప్రయత్నం చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇది నేను ఆల్రెడీ చెప్తున్నాను, సమస్యలు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఇలాంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ సమస్య ముదిరి ఇలాంటి చిట్కాలు కూడా ఫలితం చూపించకపోతే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దాని కొరకు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్పోతున్న నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ అందిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందరూ ఎప్పుడు కూడా పంపిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది నా హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.